హలో ఫ్రెండ్స్! ఇంకేంటి ముచ్చట్లు? ఈరోజు ముచ్చట వచ్చేసి ఏంటంటే, సంకటహర చతుర్థి పూజా విధానం అండి. సో, నేను మా ఇంట్లో చేసుకునే పూజ. సో, టేబుల్ పైన ఒక క్లాత్ వేసుకొని, ఆ క్లాత్ పైన 2 మాణిక్యాలు, ఆ మాణిక్యాలలో ఆయిల్, తర్వాత వత్తులు వేసుకొని దీపారాధన అయితే చేసుకుంటానండి. ముందుగానే దీపారాధన చేసుకున్న తర్వాత కలశం పూజ చేసుకుంటాను. సో, కలశంలో వాటర్ పోసి, కలశంకి బొట్టు పెట్టేసి, ఆ కలశం పైన 2 చేతులు పెట్టేసి, మంత్రం చదువుకొని కలశ పూజ అయితే అయిపోతుందండి. సో, కలశ పూజ, దీపారాధన అయిపోయిన తర్వాత వినాయకుని ఫోటో నీట్‌గా తుడుచుకొని, గంధం, కుంకుమతో వినాయకుని ఫోటో అలంకరించుకొని అక్కడ పెట్టేస్తాను. తర్వాత అలాగే నాకు వినాయక విగ్రహం కూడా ఉంది. సో, వినాయక విగ్రహం కూడా నీట్‌గా తుడుచుకొని, గంధం, బొట్టు వాటితో అలంకరించుకొని, ఒక చిన్న పీట పెట్టుకొని, ఆ పీట పైన వినాయకుని విగ్రహం కూడా పెట్టుకుంటాను. ఇవి 2 అయిపోయిన తర్వాత ఆ వినాయకునికి దండ వేసి ఎర్ర పూలు పెట్టుకుంటాను. వినాయకునికి ఎర్ర పూలంటే చాలా ఇష్టం కాబట్టి ఖచ్చితంగా ఎర్ర పూలైతే పెట్టుకుంటాను. సో, ఈరోజు నాకు గరకైతే దొరకలేదు. సో, తర్వాత ఆ వినాయకునికి మళ్ళీ నామాలు చదువుకుంటూ ఈరోజు నాకు రుద్రాక్ష పూలు దొరికాయండి. సో, రుద్రాక్ష పూలు, గులాబీ పూలు, చామంతి పూలతో అంతా అలంకరణ చేసుకున్నా. అలంకరణ చేసుకున్న తర్వాత మళ్ళీ వినాయక అష్టోత్తరము, సంకటహర చతుర్థి స్తోత్రము అన్నీ చదువుకొని చివరిగా ప్రసాదాలు పెట్టుకొని చివరిగా హారతి ఇచ్చేస్తానండి. హారతి, పండ్లు, పూలు అన్నీ పెట్టేసుకొని వినాయకుడికైతే పూజ చేసుకుంటాను. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇంకేంటి